వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో మన 1 crore టార్గెట్ ఒక 10 years వరకు మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి, పోర్ట్ఫోలియో అనేది మనం ఎలా ప్లాన్ చేయాలి, దీని గురించి మాట్లాడడానికి మధు గారు ఉన్నారు, ఫినాన్షియల్ ప్లానర్. ఒకసారి మన సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్. సార్, ఇప్పుడు 1 crore అనేది ప్రతి ఒక్కరి కళ. 1 crore టచ్ చేయాలంటే అమ్మో అసాధ్యమని చాలా మంది అనుకుంటారు. ఇప్పుడు మనం జస్ట్ కేవలం ఒక 10 yearsలోనే మనం 1 crore టచ్ చేయాలంటే ఎలాంటి పోర్ట్ఫోలియో అనేది మనం డిజైన్ చేసుకోవాలి? జనరల్గా మనకి ఇది ఒక మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ ప్రకారం లాస్ట్ పాస్ట్ హిస్టరీ చూసుకొని మనం ఒక అందాజకు రావచ్చు మ్యూచువల్ ఫండ్స్ మనకి ఎంత రిటర్న్ వస్తుంది అనేది. సో జనరల్గా అందరూ నిఫ్టీ 50ని లేదా సెన్సెక్స్ని గమనిస్తారు. సో సెన్సెక్స్ యొక్క లాస్ట్ 20-30 years మీరు ఏది తీసుకున్నా కూడా అరౌండ్ 14 to 15% రిటర్న్ అనేది ఉంది. సో జనరల్గా ఒకప్పుడు మార్కెట్ వేరు, ఇప్పుడు మార్కెట్ వేరు కాబట్టి ఈ రోజుల్లో మనం చెప్పేది ఒక 12% ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి అని చెప్తాం. సో అయితే అందరూ ఈ 12కి 15కి పెద్ద తేడా అనేది ఏం రాదు షార్ట్ టర్మ్లో, బట్ లాంగ్ టర్మ్లో చాలా డిఫరెన్స్ అనేది వస్తుంది. ముందుగా మార్కెట్లో ఈ ₹1 అనేది ₹1 పోర్ట్ఫోలియో అనేది పాపులర్ అవ్వడానికి కారణం ఎస్ఐపి. 15,000 15% 15 years 15 years అనగానే అందరికీ ₹1 గురించి ఐడియా వచ్చేసింది. కాకపోతే ఈ 15,000 ఎస్ఐపియే కాదు, ఇంకా దాన్ని కాస్త పెంచుకోవడం, తగ్గించుకోవడం, అంటే టెన్యూర్ని తగ్గించడం, ఇన్వెస్ట్మెంట్ని పెంచడం, ఇవి 2 టిప్స్, ఒక 3-4 రకాల టిప్స్ ఉంటాయి. అది మీరు ఫాలో అయినట్టయితే 10 yearsలో 1 crore ఎస్ఐపి బిల్డ్ చేయొచ్చు ఈజీగా. కాకపోతే మన వాళ్ళ బిహేవియర్ అనేది 90% ఎఫెక్ట్ చేస్తుంది పోర్ట్ఫోలియోని. ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మీరు నన్ను డైరెక్ట్గా క్వశ్చన్ అడిగితే, సార్ మీ దగ్గరకు 100 customers వస్తే ఆ 100sలో ఎంతమంది 1 crore జర్నీ లేదా 10 years జర్నీ కంప్లీట్ చేస్తారని స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడిగితే నా ఆన్సర్ ఏముంటుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 80% ఉంటుంది అంటారు. నో, ఇట్ ఈస్ 20%. ఒక 20%. ఎస్, 20%. ఏ ఒక్కరు కూడా, అంటే మిగతా 80% ఏదైతే డిసిప్లిన్ లేక, ఇదంతా కూడా చాలామంది ఏమనుకుంటారంటే ఒక మంచి ఫండ్ లేక నాకు రిటర్న్ రాలేదని, ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉందని నాకు రిటర్న్ రాలేదని, ఒక మంచి అడ్వైజర్ దొరకలేదని రిటర్న్ రాలేదనుకుంటారు. నిజానికి మన బిహేవియర్ ఈజ్ 80% ఇన్ మ్యూచువల్ ఫండ్స్. మీ బిహేవియర్ కంట్రోల్లో ఉన్నంత వరకు మీ పోర్ట్ఫోలియోకి ఎలాంటి టెన్షన్ ఉండదు. వేరే మీరు ఎలాంటి ఫండ్ తీసుకున్నా సరే, ఫండ్ రిటర్న్, ఫండ్ సెలెక్షన్, ఫండ్ మేనేజర్, ఇదంతా 10%. 90% ఆఫ్ ద ఎఫెక్ట్ చేసేది ఏంటంటే డైవర్సిఫికేషన్ ఒకటి, బిహేవియర్ ఒకటి. ఎందుకంటే ఇది ఈజీలీ లిక్విడ్ కాబట్టి ప్రతి అవసరానికి వాడేస్తారు. ₹1 టార్గెట్ పెట్టుకుంటే 15 ఏళ్ళు కూడా మీకు అవసరం లేదు, 7-8 years కూడా అవుతుంది. ఎందుకంటే ఇండివిజువల్ ఇన్కమ్ లెవెల్స్ అనేది డిఫరెంట్ కదా. ఇప్పుడు నా ఇన్కమ్ లెవెల్ వేరు, మీ ఇన్కమ్ లెవెల్ వేరు. మన ఇన్కమ్ ప్రకారం సర్ప్లస్, ఒకవేళ మీకు సర్ప్లస్ 30% ఉంటుంది, 40% ఉండొచ్చు, నాకు 20% ఉండొచ్చు. సో నేను ₹1 ఎందుకు పెట్టుకోవాలి అనేదాన్ని ఫస్ట్ ఆలోచించుకోండి. ₹1 ఎందుకు పెట్టాలి? అందరూ 1 కోటి పెట్టుకుంటే ఇప్పుడు ఫీవర్ వస్తే డోలో 650 వేస్తాము, అన్ని నొప్పులకు అదే, జ్వరానికి అదే, అందరూ అదే వేసుకుంటారు. ఇది ఇన్వెస్ట్మెంట్లో కూడా అదే ఫాలో అవుతున్నారు. దట్ ఈస్ అ వెరీ వెరీ రాంగ్ స్ట్రాటజీ. మీ అవసరాలు ఏంటి? మీ అవసరాలకు గోల్స్ని డివైడ్ చేయండి. 90% ఆఫ్ ఇన్వెస్టర్ కమింగ్ వితౌట్ ఎనీ గోల్. మనం చెప్పిన వినే పరిస్థితుల్లో ఉండరు. మేము ముందే చెప్తాం, మనకు 3 ఒక పెద్ద గోల్స్ ఉంటాయి. ఒకటి చిల్డ్రన్ ఎడ్యుకేషన్, చిల్డ్రన్ మ్యారేజ్, మన రిటైర్మెంట్. ఈ 3 తర్వాతనే మీరు కార్పస్ బిల్డ్ చేయడానికి ఇంకేదైనా ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ రోజుల్లో చాలామంది ఒక 3 నుంచి 4 లక్షల రూపాయలు శాలరీ తీసుకున్న వాళ్ళని చూడండి. మా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఒక హయ్యెస్ట్ మంచి ఎడ్యుకేషన్ ఇస్తా, గ్రాండ్గా పెళ్లి చేస్తా అని చెప్పుకుంటారు తప్ప, ఏ ఒక్కరు నన్ను అడగండి అసలు మంచి ఎడ్యుకేషన్ అంటే ఎంత కాస్ట్ అవుతుందని. ఎంతమంది దగ్గర కరెక్ట్ ఆన్సర్ ఉంది? ఈరోజు ఒక మంచి కాలేజ్లో చదివించాలి అనుకోండి, ఈరోజు హైదరాబాద్ సిచ్యువేషన్ మాట్లాడితే ద బెస్ట్ కాలేజ్ ఫీజు ఎంత ఉంటుంది మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఒకసారి. నేను ఒక MBBS చేయించాలనుకుంటున్నాను. MBBS అయితే ₹1 ఉంటుంది. ₹1 ఉందా? ఆల్మోస్ట్ ఈజీ. 80 నుంచి ₹1 ఉందా? ఈజీ. ఇదే 15 years అయితే ఇంకా పెరగచ్చు, చాలా పెరగచ్చు. ఆ విషయం అందరూ మర్చిపోతారు. మరి ఆ 6 కోట్లకు 5 కోట్లకు ప్లానింగ్ చేయడం నీ దగ్గర. 5 కోట్ల ప్లానింగ్ ఉంటే ₹1 గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ₹1 అనేది నీకు డౌన్ పేమెంట్ కూడా సరిపోతుంది కదా దేనికి. కాబట్టి మన ఇన్వెస్ట్మెంట్ ఎంత, మన పిల్లల కోసం మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ ఎంతకాలం చేయాలనుకుంటున్నాము, ఎప్పుడు ఎగ్జిట్ కావాలి, ఇలా ప్రాపర్ ఫిక్స్ అయి రావాలి. ₹1 పోర్ట్ఫోలియో చేయడానికి 3 టిప్స్ చెప్తాను నేను. ఎందుకంటే ఒక ₹1,00,000 ఇన్కమ్ ఉండి ఒక 20 నుంచి 30-40 వేలు కంటే ఎక్కువ సేవ్ చేయాలని వాళ్ళకు ₹1 అనేది ఐడియల్ టార్గెట్. ఎందుకంటే 30% ఆఫ్ మంత్లీ సేవింగ్ అనేది మోర్ దెన్ ఎనఫ్ 1 lakhలో. 30,000 ఎస్ఐపి మీరు చేసుకున్నారంటే 15% కనుక రిటర్న్ వచ్చింది అనుకోండి, దాన్ని టాప్అప్ చేసుకుంటూ వెళ్ళండి 10%. ఆల్మోస్ట్ 10 to 11 years పీరియడ్లో మీకు ₹1 పోర్ట్ఫోలియో బిల్డ్ అయిపోతుంది ఈజీగా. ఒకవేళ నా దగ్గర సార్ 30,000 వీలు కాదు, నేను 20,000 మాత్రమే ఎస్ఐపి చేస్తాను,
20,000 ఎస్ఐపి చేస్తే నాకు సొల్యూషన్ చెప్పండి అంటే మీరు 20,000 ఎస్ఐపిని టాప్అప్ చేస్తే వెళ్ళండి, దాన్ని ఇనిషియల్ ఇయర్స్లో ఒక 2 లక్షలు లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎప్పుడైతే మీరు ఎస్ఐపి స్టార్ట్ చేస్తారో యూ స్టార్ట్ విత్ 2 lakh rupees లంసమ్. అలాగే ₹1,00,000 20,000 ఎస్ఐపి టాప్అప్ కాకుండా ఒక ₹1,00,000 ప్రతి సంవత్సరం మీ బర్త్డేకో మీ అబ్బాయి బర్త్డేకో యాడ్ చేయండి. ఇలా 10 సంవత్సరాలు కంటిన్యూ చేయండి జర్నీ. 10 సంవత్సరాలు కంటిన్యూ చేస్తే 15% రిటర్న్ కనుక మార్కెట్ మీరు డెలివరీ చేసినట్టయితే ₹1,00,00,000 పోర్ట్ఫోలియో ఉంటుంది. ఒకవేళ 15% రాకుండా ఇంకో 1 yearకో 2 yearకో ₹1,00,00,000 రీచ్ అయిపోతారు. ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే మీ దగ్గర జీరో నుంచి సమ్వేర్ యూఆర్ రీచింగ్ టు 80 lakhs or 90 lakhs or 1 crore rupees. దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అయితే మరి మార్కెట్ రిటర్న్ మన చేతిలో లేదు. మరి మన చేతిలో ఉన్నది ఏంటి? మీ చేతిలో ఉన్నది ఏంటి అని అంటే ఒకటి మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు, ఎంత సేవ్ చేయగలుగుతారు, ఎంత ఖర్చు తగ్గించుకోగలుగుతారు అనేది మీ చేతిలో ఉంటుంది. ఈరోజు నేను 20,000 బదులుగా 25,000 చేయగలుగుతాను, 30,000 చేయగలుగుతాను. అది మన చేతిలో ఉన్న పని. మార్కెట్ను ప్రెడిక్ట్ చేయొద్దు. మార్కెట్ ప్రెడిక్ట్ చేయడం వల్ల వచ్చేది ఏముండదు. నీ ఇన్కము నీ ఎక్స్పెండిచర్ అనేది నీ చేతిలో ఉంటుంది. కాబట్టి ఒకటి దీన్ని ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నామో దీన్ని ఒక ఆస్తిలాగా భావించాలి. ఇది ఒక ఆస్తి నేను క్రియేట్ చేస్తున్నాను నా పిల్లల కోసం. అలాగే మీకు ఇప్పుడు చాలామంది 15,000 ఎస్ఐపిని 15 years చేస్తే 1 crore అవుతుందని చెప్పారు. మీరు కనుక ఇంకొక హ్యాక్ చెప్తాను ఇందులో, ఇది ఎవరు కూడా చెప్పారు. లిమిటెడ్ పీరియడ్ ఎస్ఐపి అని ఉంటుంది. మీరు 15 సంవత్సరాలు 15,000 ఎస్ఐపి చేసే బదులుగా ఇదే ₹1,00,00,000 పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడానికి 30,000 ఎస్ఐపి ఓన్లీ 5 సంవత్సరాలు చేస్తే సరిపోతుంది. ఓన్లీ 5 years. 5 years చేసి దాన్ని కదిలించకుండా వదిలేయండి. 15 years లోపు అది 1 crore అయిపోతుంది. 50% రిటర్న్ తను మీకు ఈజీ కదా. ఇప్పుడు ఇన్కమ్ బాగుంది, ఖర్చులు తక్కువ ఉన్నాయి, కాస్త ఎస్ఐపి ఎక్కువ చేసేయండి. 1 crore అనేది 15 yearsలో అయిపోతుంది. లేదా ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో వేయండి. ఇంకొక పద్ధతి, సార్ నాకు ఈ టాప్అప్లు ఇయర్లీ లంసమ్ 1 lakh అంటే అవ్వదు అంటే ఒక 7.5 lakh rupees లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసి 20,000 ఎస్ఐపి ప్లస్ టాప్అప్ 2 పెంచుకుంటూ వెళ్ళండి. 10 yearsలో 15% రిటర్న్తో ₹1,00,00,000 పోర్ట్ఫోలియో బిల్డ్ అయిపోతుంది. సో ఈ 3 కనుక మీరు అర్థం చేసుకుంటే ₹1,00,00,000 పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడం పెద్ద విషయం కాదు. కానీ ఎక్స్పీరియన్స్ ఏంటి, 100 మంది ఇన్వెస్టర్లు ఈ వెల్త్ అకౌంట్ ఓపెన్ చేస్తే, డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి లేదా మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేస్తే అందులో 6 years తర్వాత కంటిన్యూ చేసే వాళ్ళు ఓన్లీ 20% ఉంటారు. ఓకే. లేదా పోతూ వస్తూ ఉంటారు. అమ్మడం కొనడం, అమ్మడం కొనడం, అమ్మడం కొనడం, ఇదే పరిస్థితి చేస్తారు. ప్రతి అవసరానికి దీన్ని లాగొద్దు. మీరు ఏ రోజు అయితే మ్యూచువల్ ఫండ్ సైడ్ వస్తున్నారో దిస్ ఈజ్ మోర్ ప్రెషియస్ దెన్ యువర్ ల్యాండ్, దిస్ ఈజ్ మోర్ ప్రెషియస్ దెన్ యువర్ గోల్డ్. అలా మీరు ఫీల్ అయినప్పుడే ఆ పోర్ట్ఫోలియో బిల్డ్ అవుతుంది. ఈ రోజుల్లో ₹1,00,00,000 2 crore పోర్ట్ఫోలియో అనేది హైదరాబాద్లో కొన్ని 100 మంది దగ్గర ఉంది. ఆ విషయం ఏంటంటే వాళ్ళు ఎలాంటి బిహేవియర్ ఉన్నారు అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఎలాంటి ఫండ్స్లో పెట్టారు ఇంపార్టెంట్ కాదు. దీపావళికి 5 స్టాక్స్ చెప్పండి, నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, లేదా ఇన్స్టాగ్రామ్లో 5 బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అని టైప్ చేస్తారు. ఇవి ఏవి వర్కౌట్ కాదు, అంత టైం వేస్ట్. అది ఇన్ఫ్లుయెన్సర్కి వీడియో పాపులర్ అవ్వడానికి పనిచేస్తుంది తప్ప మీకు ఎలాంటి యూజ్ అనేది ఉండదు అందులో. కాబట్టి ఒక ప్రాపర్ ప్లాన్ వేసుకోండి. 10 years 15 years 12 years మీ గోల్ వైజ్ ఇన్వెస్ట్మెంట్ వైజ్ మన దగ్గర ఇన్కమ్ వైజ్ ఒక ప్లాన్ వేసుకొని ఒక సిస్టమ్ డిజైన్ చేసుకోండి. లంసమ్ ద్వారా వెళ్తారా, ఎస్ఐపి ద్వారా వెళ్తారా, టాప్అప్ ద్వారా వెళ్తారా, లేదా మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు కొనడం ద్వారా వెళ్తారా. ఇలా చేసుకున్నారంటే ₹1,00,00,000 పోర్ట్ఫోలియోనే కాదు, మీరు రానున్న రోజుల్లో 20 CR 30 CR పోర్ట్ఫోలియోస్ అనేది ఈజీగా బిల్డ్ చేయగలుగుతారు. అండ్ విట్నెసింగ్ ఆల్రెడీ మార్కెట్ విట్నెస్ చేస్తూ ఉంది. ఇండియా యొక్క గ్రోత్ స్టోరీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒకప్పటి జీడిపి ఏంటి, పర్ క్యాపిటా ఏంటి, ఇప్పుడు పర్ క్యాపిటా ఏంటి, ఫ్యూచర్లో రాబోతున్న పర్ క్యాపిటా ఇన్కమ్ ఏంటి. అంటే ఓవరాల్గా ఇండియా మనం వికసిత్ భారత్ యొక్క లక్ష్యాన్నే మీరు తీసుకోండి. 15 సంవత్సరాల లక్ష్యం పెట్టుకొని చేస్తున్నారు కదా. ఆ రోజు నాటికి మన ఇండియన్ ఎకానమీ ఇప్పుడు ఆల్రెడీ పెద్ద పెద్ద కంట్రీస్ యొక్క ఎకానమీని క్రాస్ చేసి ముందుకు వచ్చినాం మనం. ఫ్యూచర్లో గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళ యొక్క లెక్కల ప్రకారం మనం దాదాపు పెద్ద పెద్ద కంట్రీస్ అన్నింటిని కూడా మనం క్రాస్ చేసి ముందుకు వెళ్ళబోతున్నాం. మరి గ్రోయింగ్ ఎకానమీతో పాటు నేను గ్రో కావాలి అంటే నీ దగ్గర ఉండాల్సింది పేషెన్స్ ఒక్కటే, నీ దగ్గర ఉండాల్సింది కన్విక్షన్ ఒక్కటే ఫ్యూచర్ మీద. మార్కెట్లో తగ్గుతుంది పెరుగుతుంది, తగ్గుతుంది పెరుగుతుంది, నీ గోల్ని బట్టి నేను ఎప్పుడు ఎగ్జిట్ కావాలనేది ఒక ప్లాన్తో వెళ్ళండి. లేదా యూ హ్యాండ్ ఓవర్ దిస్ పోర్ట్ఫోలియో టు ఎక్స్పర్ట్, యూ విల్ టేక్ కేర్ 100% అయిపోతుంది. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.